బైపాస్ రింగ్ రోడ్డు కోసం ప్రజల నుండి ప్రభుత్వం ప్లాట్ల స్థలాలు తీసుకుని భూబాధితులకు చెల్లించవలసిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని తాండూరు సబ్ కలెక్టర్ కు సోమవారం భూబాధితులు సిపిఎం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నుంచి అభివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల దగ్గర నుండి ప్లాట్ల స్థలాలు తీసుకుని తాండూరులో బైపాస్ రింగ్ రోడ్డు కోసం కోకట్, అంతారం, చెంగోల్ మిగతా గ్రామాల ప్రజల నుండి ప్లాట్లు తీసుకుని నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేయడంపై మండిపడ్డారు. గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజల నుండి భూములు తీసుకుని బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేశారని, అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూబాధితులకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా భూములు తీసుకుని ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారిని అధికారులు పట్టించుకోకుండా బాధితులకు చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్లాట్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూబాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే ప్లాట్లు కోల్పోయిన బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ సాదిక్, సిపిఎం నాయకులు బాలస్వామి, సురేష్, ప్లాట్ల బాధితులు యాజిన్, రమేష్, శ్రీనివాస్, బాలరెడ్డి, వెంకటమ్మ, రాజు, నరసింహులు, వెంకటేష్, అశోక్, అనంతమ్మ, శేఖర్ తదితరులున్నారు. నాకు ఇద్దరు కూతురు అమ్మాయిలు పెళ్లి జీతం చిన్న అమ్మాయికి అని చెప్పి ఫ్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు ఈ రోజు వరకు ఇంతవరకు నేను 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం సార్. నష్టపరిహారం లేదు. ఎన్ని తిప్పలు పడ్డా ఎన్నిసార్లు తిరిగినా తిరిగి యాసకొచ్చిపోయి మాకు చాలా ఆఖరికి మేము ఆ సీనాను సంప్రదించుకున్నాము. కాబట్టి మాకు ఈ న్యాయం జరగకపోతే భారీ మొత్తంలో ఇక్కడ సీనాన ఆదిత్వర్యంలో భారీ మొత్తంలో మేము తాండూరులో భారీ మొత్తంలో మొత్తానికి ఇక్కడ ధర్నా చేయడానికి మొత్తం మా ఫ్యామిలీతో సహా మా ప్లాట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. దానికి చేయడానికి నిర్ణయంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. పెద్దలు దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. పనిచేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బైపాస్ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి జాగాలన్నిటికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఈరోజు కేసులు అయితాయనో లేకపోతే అరెస్టులు అయితాయనో భయపడవలసినటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఈ యొక్క ప్రజలందరికీ మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఇన్ని కష్టాలు పెడుతూ 11 సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ దింపుకున్నటువంటి వారి మీద పెట్టాలి కేసులు పెడితే. మళ్ళీ అడగడానికి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పడానికి వచ్చిన వాళ్ళ మీద కాదని మేము చెప్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి ఇంతమందికి పరిష్కారం చేయకుండా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది దగ్గర భూములు గుంజుకుంటుంది, ఎంతో మంది దగ్గర జాగాలు గుంజుకుంటుంది, దౌర్జన్యంగా నోటీసు ఇస్తలేదు, వితౌట్ నోటీస్ తోని భూములు గుంజుకొని పేద ప్రజల యొక్క కడుపులు కొడుతున్నది, పేద ప్రజల యొక్క అంటే రావాల్సినటువంటి డబ్బులు ఆపుతున్నది. మరి ఇది ఎక్కడి నీచమైనటువంటి పరిస్థితి అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గమనించుకోవాలి. ఎందుకోసం అంటే గత దుర్మార్గుడు భూములు గుంజుకుంటుండు, ఉద్యమాలను అణిచేస్తుండు, ప్రజలను అణిచేస్తుండు, ప్రజల నోటికాడి ముద్దను గుంజుకుంటుండు అని చెప్పే కదా మిమ్మల్ని ఎక్కించింది కుర్చీమీనికి. మళ్ళీ మీరు గిట్ట అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా అని చెప్పంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు అధికారులు చెప్పే వరకు అలర్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి పోలీసు బందోబస్తు ఏదైతే పెట్టి మళ్ళీ ఇక్కడ మాట్లాడే వారి గొంతు నొక్కడం అంటే అది కరెక్ట్ కాదు. మేమేమంటున్నామంటే ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిండు ఏమని, ఈరోజు నేను వస్తే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కాపాడుతా అని చెప్పి ప్రమాణం చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయి అనుకున్నాడని అడుగుతున్నాం. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మళ్ళీ బాధితులు అందరూ వాళ్ళ దగ్గరికి పోయి గిట్ట ఫిర్యాదు చేశారు, మాకు కాంపెన్సేషన్ రాలేదు, ఇప్పియండి అని చెప్పి. ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఖజానా వస్తుంది అని చెప్పారు. మళ్ళీ ఖజానా ఇస్తే పేదలందరికీ ఇస్తే అయిపోతుంది కదా. అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బండారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483755. చించలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.